ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో పల్లెల్లో వేరుశనగ పంట విపరీతంగా పండేది. రైతు కుటుంబాలకు ఆర్థికంగా బలమైన ఆధారంగా నిలిచిన ఈ పంట ఇప్పుడు క్రమంగా కనుమరుగైపోతోంది. ఒకప్పుడు ప్రధాన జీవనాధారంగా నిలిచిన వేరుశనగ పంట ఇప్పుడు క్రమంగా సాగు తగ్గిపోతోంది. వేరుశనగ పంటకు రైతులు ఎందుకు దూరంగా ఉంటున్నారు? కారణాలేంటి? గత 10 ఏళ్ల క్రితం వరకు చిత్తూరు జిల్లాలో వేలాది ఎకరాల్లో వేరుశనగ పంట ఉండేది. కానీ ఇప్పుడు అది 100 ఎకరాలకు పడిపోయింది. ఎండ, కరువు కాటకాలు, అకాల వర్షాలు, బీమా సమస్యలు, అడవి పందుల బెడదలు అన్నీ కలిసి రైతులను వేరుశనగ సాగు నుంచి దూరం చేశాయి. చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్కు 35,000 హెక్టార్లలో వేరుశనగ పంట సాగు కావాల్సి ఉండగా కేవలం 1,500 హెక్టార్లలో మాత్రమే సాగైంది. గంగవరం, పిచ్చాటూరు, పలమనేరు, రొంపిచెర్ల, పెనుమూరు, యాదమర్రి, సత్యవేడు, నాగలాపురం మండలాల్లో ఎక్కువగా పండించేవారు. ఒక్కో ఎకరాకు సగటున 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. అదే సమయంలో వేరుశనగ ధర కూడా క్వింటాలకు 5,000 నుంచి 6,000 వరకు ఉండేది. అయితే 2016 తర్వాత జిల్లా వాతావరణం మారింది. ఒకసారి వర్షాభావం, మరోసారి అతివృష్టి, ఈ రెండూ పంటకు ప్రమాదకరంగా మారాయి. 2014 నుంచి 2017 వరకు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగాయి. వేరుశనగ పంటలు ఎండిపోయాయి. 2020లో కరువు పట్టుకుంది. 2021-22లో భారీ వర్షాలు, వరదలు రావడంతో విత్తనాలు మట్టిలోనే కుళ్ళిపోయాయి. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడకపోవడంతో వేరుశనగ సాగు కాలేదు. పంట నష్టాలు మళ్లీ రావడంతో రైతులు మామిడి తోటల వైపుకు మళ్లారు. వేరుశనగ పంట నష్టపోయినప్పుడల్లా రైతులు పంట బీమా పథకాన్ని ఆశ్రయించేవారు. అయితే కొన్నేళ్లుగా బీమా క్లెయిమ్లు చెల్లించకపోవడం, బీమా ప్రీమియం మొత్తాన్ని రైతులే భరించాల్సి రావడం పెద్ద సమస్యగా మారింది. పోయినసారి వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయినా ఇప్పటి వరకు బీమా సంస్థలు, ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదు. మరోవైపు అడవులకు ఆనుకుని ఉన్న గ్రామాల రైతులు అడవి పందుల బెడదతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పందులు రాత్రిపూట పొలాల్లోకి దూరి వేరుశనగ మొక్కలను పీకివేయడం, పంటను తినేయడం వంటివి రోజువారీ సమస్యలుగా మారాయి. చిత్తూరు జిల్లా మట్టి వేరుశనగ పంటకు సహజమైనది. ప్రతి ఏడాది విత్తనాలు, ఎరువులు, మందుల ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ వాతావరణం సహకరించడం లేదు. దిగుబడులు తగ్గడం, బీమా సొమ్ము రాకపోవడం లాంటి అంశాలు వేరుశనగ వేసే ధైర్యం చేయలేకపోతోంది రైతాంగం. ప్రస్తుతం పలమనేరు, యాదమరి, పెనుమూరు ప్రాంతాల్లోనూ పంట సాగైంది. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇవ్వకపోతే జిల్లాలో వేరుశనగ పంట చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.